నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? అమ్మ, శివరాత్రి రాబోతోంది. శివుడు అనగానే అభిషేక ప్రియుడు అంటారు, బోలా శంకరుడు అంటారు. మామూలుగానే శివుడికి చేసే పూజా విధానంలో పెద్ద ప్రయాస పడాల్సిన అవసరం లేదు, ఆయన ఎలా చేసినా కూడా ప్రసన్నం అవుతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. అయితే ప్రత్యేకించి ఆయనకు సంబంధించిన రోజుల్లో తీసుకుంటే శివరాత్రి చాలా గొప్ప పర్వదినం అమ్మ. నిజంగా ఆ రోజున ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? అభిషేకాలు ఇవన్నీ చేయాలా? ఏదైనా మంత్రం ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుందా? ఎలా చేయాలమ్మా విధానం అంతా కూడా? అయితే నేను మీరు శివ అంటారు, నేను విశ్వము అంటానంతే. దాంట్లో తేడా ఏం లేదు. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి. ఆ రోజు సృష్టి స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు. అంటే మన పుట్టినరోజు అయితే మన పుట్టినరోజు నాడు స్పెషల్గా తలస్నానం చేసి దేవుడు పూజ చేసుకుంటాం కదా. అలాగే శక్తి ఉద్భవించిన రోజు కాబట్టి పూర్వకాలంలో శివరాత్రి అనేది పెద్ద పండుగ. అందరి ఇళ్లలో సున్నాలు వేసుకునేవాళ్ళు. సున్నాలు వేసి ఇంట్లో ప్రతి వస్తువును శుభ్రంగా కడుక్కునేవాళ్ళు. మా ఊర్లో, మహబూబ్ నగర్లో ప్రతి పండగ అంటే అదే. ఆ రోజు శివరాత్రి నాటికి ముందు రోజు కల్లా వాళ్ళు స్నానాలు చేసి 4 గంటలకే స్నానాలు చేసి శుభ్రంగా ఉండి ఏమీ తినకుండా భగవంతుని భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో దసరా, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి, మా దగ్గర చాలా గొప్ప పండుగ ఇది. అయితే విష్ణుకు సంబంధించిన వాళ్ళేమో ఈ పూజ చేయరు, శివార్చన చేయరు. శ్రీ వైష్ణవులు. మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద పండుగ ఇది. తర్వాత నేను ఆలోచించి నేను ఈ విశ్వ నియమాలను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈసారి మనకు 144 సంవత్సరాల తర్వాత అమోఘమైనటువంటి శివరాత్రి ఈసారి మనకు. వాస్తవమేనమ్మా? 100% కరెక్ట్. ఎందుకనమ్మా? ఎందుకంటే ఆ రోజు శివరాత్రి రోజు అన్ని గ్రహాలు వరుసగా తిరుగుతున్నాయి. గ్రహణం రోజు భూమికి దగ్గరగా వచ్చినటువంటి సూర్యచంద్రుడి పావరే మనకు ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రోజు పారాయణం చేసుకున్న వాళ్ళు, మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళు ఒక్కసారి చదివితే పవర్ ఎక్కువ వస్తుంది అన్నారు కదా. అలాగే ఈసారి ఓవల్ షేప్లో మన విశ్వంలో గ్రహాలన్నీ తిరుగుతూ పోతుంటాయి. అది శివలింగ ఆకారము అన్నారు. దాన్నే శివలింగము అని చూపించారు. శివలింగ ఆకారంలో ఈ వైబ్రేషన్ జరుగుతూ పోతుంటుంది, అన్ని గ్రహాలు తిరుగుతూ పడిపోతుంటుంది. ఫిజిక్స్ వాళ్ళకైతే తెలుస్తుంది. అయితే రౌండ్గా తిరగగా దాని వ్యాలిడిటీ తగ్గిపోయి, ఎనర్జీ తగ్గిపోయి లోపల పడి నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలా లేకుండా ఓవల్ షేప్ లో తిరుగుతున్నాయి అన్ని గ్రహాలు ఒక పాయింట్ ను బేస్ చేసుకొని. దాన్ని విశ్వరూప సందర్శనలో కృష్ణుడు చూపిస్తాడనమాట. నేను ఈ విశ్వమంతా ఉన్నాను, అంతటా వ్యాపించి భూ ప్రపంచము మొత్తము అన్ని గ్రహాలు అన్నిటినీ చూపించాడు ఆయన. అదే విశ్వరూప దాన్ని ఓవల్ షేప్ లో చూపించి మనలాంటి వాళ్ళకి అర్థం కాదని శివుడి రూపాన్ని ఇచ్చారు. అంటే ఈ విశ్వం మొత్తం పంచభూతాలతో నిర్మితమైందని చూపించడానికి. ఆ శివలింగంలో ఫస్ట్ది ఏంటిదంటే బ్రహ్మ, తర్వాత విష్ణువు, తర్వాత మహేశ్వరుడు. ఇప్పుడు మన దాకా వద్దాం, ఇంక అయిపోయింది దాని గురించి మాట్లాడాలి. మనము అని అంటే ఏంది? శివం చూసి రానే అంటారు. అంటే శివము అంటే మనలో ప్రాణం ఉంటే శివము, లేకుంటే శవము. శివ అంటే మనమే. అసలు నా జన్మ ఎందుకు, నేనెందుకు అనేసి మనం ఏం చేస్తున్నామంటే 24 గంటలు ఆ బయట పిల్లలకు చేసినామా, ఇంకో ఉద్యోగాలు చేసామా, డబ్బు సంపాదించామా, అంటే బయటి ప్రపంచంలో ఏదో ఆనందాన్ని వెతుకుతూ పోతున్నాము, బయటి ప్రపంచంలో ఇంకేదో కావాలని తాపత్రయపడుతూ పోతున్నాము. కానీ శివ అంటే ఉపవసము అంటే శివుడికి మనము దగ్గరగా ఉండే క్షణాలు అని అర్థం అనమాట. ఆ రోజైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో అని అర్థం. ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి, మన శరీరంలో ఉండే పంచభూతాలకి లింక్ ఉంది. ఆ లింకులో ఏమి లోపాలు ఉన్నాయంటే, మనలో ఫస్ట్ మూలాధార చక్రం ఉందమ్మా. ఆ మూలాధార చక్రంలో లోపాలు కనుక కలిగి ఉంటే, మనని గురించి మనం ఆలోచించుకుంటే, ఈ జన్మ అంటే ఏంది, జన్మ సార్థకత ఏంది, ఆధ్యాత్మికత అంటే ఏంది అంటే ఆ రోజు శివరాత్రి నాడు పవిత్రతను పొందలిగే క్షణాలు మనకు. అందుకే నేను చెప్పబోతున్నాను. మూలాధారము అంటే ఏంటంటే భూమి, మన శరీరంలో మొదటిది. ఆ మూలాధారాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇల్లు రాదు నాన్న, పైల్స్ ప్రాబ్లం వస్తుందమ్మా. ఆ మూలాధార చక్రంలో లోపం ఉంటే మనిషిలో స్థిరత్వం ఉండదు తల్లి. ఏది నిర్ణయాలు కూడా సరిగ్గా చెయ్యరు. ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారనుకో, అద్దెంట్లో ఉండి ఎక్కడో ఉన్నారు, ఆ ఇల్లు నాది అనుకోని మంచి క్లీన్ చేసి పెట్టారు. అలాంటి వాళ్ళకి ఇల్లు రాదు.
అలాగే ఇల్లు దొరకట్లేదు మాకని నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయా బాబు, ఇల్లు రావటం లేదు, స్థిరత్వం లేవటం లేదు, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఈ ధోరణిలో నేను ఇప్పుడు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం నాన్న. 2-3 వేల ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. అమ్మ మాకే ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ శివరాత్రి మనకి వాళ్ళ. మన వీడియో కింద కూడా చాలా మంది అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మిమ్మల్ని ఎలా అయితే కావాలి. మా ఆయన ఒక రిక్వెస్ట్ చేయమన్నాడమ్మా, ఏంటమ్మా? ఏమన్నా ఎవరికైనా పబ్లిక్ లో ఏదైనా ఆలోచన వస్తే కింద మీకు ఆన్సర్ ఇస్తే దానికి నేను సమాధానాలు ఇస్తాను. ప్రతిసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్. మీ ఛానల్ చూసిన తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అడగమనండి, మీరు నన్ను పిలిచి అడిగితే నేను సమాధానం ఇచ్చేస్తాను. నిజంగానే అయితే చెప్పేద్దాం మనం ఆడియన్స్కి. చూసారు కదా, అమ్మ మీకు అందరికీ కూడా మంచి సమాధానము ఇచ్చారు. మీరు కనుక ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు కమెంట్ రూపంలో కనుక తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని మేము టాపిక్గా చేసి మీ క్వశ్చన్కి, మీ ప్రాబ్లంకి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తాం వీడియో రూపంలో. థ్యాంక్స్ అమ్మ. నిజంగా అది ఆ మూలాధార చక్రం బలహీనమైనప్పుడు, అంటే భూమిలో విత్తనం వేస్తే విత్తనం రాదు, అంటే మనం ఏ ఆలోచన చేస్తే అది సక్సెస్ కాదు, ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతున్నామంటారు. అది మూలాధార చక్రం అనమాట. ఆ రోజు శివుడికి మీరు పెద్దగా కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు, లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయక్కర్లేదు, ఏ హడావుడు అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎంతమంది ఎన్నో సమస్యలతో నాకు ఫోన్ చేశారు, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, అది సాల్వేషన్ ఎలా అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఫస్ట్ మనిషి తనను తాను ప్రేమించుకోగలగాలి. ఈ శరీరం గురించి మనం పట్టించుకోకపోతే శరీరం బలహీనమైపోతుంది. శరీరం ఎప్పుడైతే బలహీనమవుతుందో మనసు బలహీనమవుతుంది. మనసు బలహీనమవుతుందో బయట ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా మన దగ్గరకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి బ్యాలెన్స్డ్గా ఆలోచించే టైంలో నువ్వు నిర్ణయం తీసుకొని మనం ఎన్నో సందర్భాల్లో పక్క వాళ్ళకందరికీ చెప్తాం, కానీ మన వరకు వచ్చేసరికి మనం పాటించాం. అది కాబట్టి మనను గురించి ఈ శరీరంలో ఉండే కళ్ళు, పంచేంద్రియాలను కాన్సన్ట్రేషన్ చేయాలి. ఉపవాసము అంటే మన శరీరానికి దగ్గరలో మనం ఉండాలి. ఒక్కరోజు ఉపవాసం చేసి ఎలా ఉంటుంది మన శరీరం, కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉంది, డైజెషన్ కెపాసిటీ ఎలా ఉంది. ఎందుకు ఇది పెట్టారంటే ఇంకొక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. ఏంటమ్మా? సూర్యది మొన్న పండుగ వచ్చింది కదా, రథసప్తం వచ్చింది కదా. రథసప్తం నుంచి శివరాత్రి వరకు ప్రకృతిలో ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి. అప్పటిదాకా చలిగా ఉన్నటువంటి వాతావరణం సూర్యకిరణాలు ఎక్కువ వస్తూ పోతుంటాయి, చలి తగ్గుతుంది. చలి సూర్యకిరణాలు 50%, 25%, 35% అది బ్యాలెన్స్ చేస్తాడు. అంటే కరెక్ట్గా జరుగుతుంది అనమాట. క్షణాలు నిమిషాలు కూడా లెక్కబెట్టి 140 సంవత్సరాలకు పుష్కరాలు వచ్చినాయంటే మన వాళ్ళు ఎంత కరెక్ట్గా చెప్పారు. కాబట్టి సూర్యుడు కూడా కరెక్ట్ టయానికి ఉదయించడం, కరెక్ట్ టయానికి ఎండాకాలం రావడం, వానాకాలం చలి మినిట్ టు మినిట్ కరెక్ట్గా వస్తుంది. శివరాత్రికి శివ అంటూ చలి వెళ్ళిపోతుంది అంట. అయితే మన బాడీ ఇప్పుడు అందరికీ ఈ శివరాత్రి ముందర అందరికీ అమ్మవారు పోసేది, జ్వరాలు వస్తాయి. ఇప్పుడు బాడీలో ఏమేమైతే బలహీనతలు ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి. ఈ శరీరం అనేది ఈ ప్రకృతి సీజన్ చేంజ్ అయింది, అందుకే జబ్బులు వచ్చినాయని మీరు అంటున్నారు. ఆ కాలంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ చలికి ఎండకి తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ లేనోళ్లకు అమావాస్య వరకు చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళ మనసు కానీ, శారీరక అనారోగ్యాలు కానీ, వాళ్ళకున్న ఈతి బాధలు కానీ ఎక్కువ ఉంటాయి. ఈ శివరాత్రి రోజున వాళ్ళందరూ ఈ శరీరం గురించి ప్రేమించుకోవాలి. ఫస్ట్ నేను ఎవరికి చెప్పినా, నీకు ప్రేమ అనేది తెలిస్తే కదా ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించగలవు. నీకు ఆకలేసినప్పుడు తిను అని మన చుట్టూ ఉండే వాళ్ళని తినండి టైం అయిందని మనం ఫోర్స్ చేస్తున్నాం. వాళ్ళకి కదా తెలివి ఉండాలి కదా. నా శరీరాన్ని నేను కాపాడుకుంటే కదా అనే జ్ఞానం లేని వాళ్ళకు మనం ఏం చెప్తాం నాన్న. కాబట్టి మన సీడీలు చూడగానే ఎమోషనల్ పోయి ఇది ఆ మేడంకు నా సమస్య చెప్పుకుంటే తీరిపోదు కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అసలు జీవితం అంటే ఏందో ఆలోచించుకోండి. ఈ భూతత్వానికి సంబంధించినటువంటి దాంట్లో శివుడి విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నీళ్లతోటే మీరేం పెద్ద ఘనకార్యంగా ఎంతో చేయక్కర్లేదు. ఇల్లుని శుభ్రంగా పెట్టుకుంటే నెగటివిటీ రాదు నాన్న. ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే మీరు స్నానం చేసి శుచిగా శుభ్రంగా మంచి బట్టలు వేసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ విశ్వం నుంచి చాలా ఎక్కువగా వస్తుంది ఆ రోజు. పట్టు బట్టలు వేసుకుంటే తొందరగా పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. తడి బట్టలు కట్టుకొని మనం పూజ చేస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ కోసమనే శివరాత్రి నాడు నీళ్లల్లో మునిగొచ్చి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. పూర్వకాలంలో అందరూ అనామకంగా తెలియని వాళ్ళు చేస్తారు. అది 100% కరెక్ట్.
ఏ కల్మషం లేకుండా నీళ్లలో మునిగొచ్చి అక్కడ మంత్రాలు అంతా చదువుతూ పోతుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం. ఆ నీళ్లలో స్నానం చేసి వచ్చి ఆ శివాలయం చుట్టూ తిరిగి అప్పుడు తీర్థం తీసుకుంటారు. ఇప్పటికి కూడా ఊర్లలో అదే విధంగా జరుగుతోంది. కాబట్టి నిరాహారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈనాటి కాలమాన పరిస్థితి నుంచి ఎవరికైతే నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇల్లు లేకుండా ఉండడము, ప్లాట్లు అమ్ముడబోకుండా ఉండడము, మీకు సరైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉండడం, పైల్స్ బాధ ఉండడము, తర్వాత మూలానికి మోషన్ రాకపోవడము, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి ఉన్నవాళ్ళు ఆ శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఏ చిన్నదైనా ఒక రాయి అయినా శివలింగం అనుకోండి, శివలింగమే కావాలని వెళ్ళి కొనుక్కోరా అవసరం కూడా లేదు నాన్న, ఒక చిన్న రాయిని మీరు అక్కడ పెట్టి శివలింగంగా భావించి ఏమ్మా మీ చేతులతో దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నీళ్ల చుక్క దాంట్లో గంగేచ యమునేచ గోదావరి సరస్వతి దాంట్లో వేసి ఆ శివుడికి త్రయంబకం యజామయి ఓం నమ శివాయ అంటూ మీరు వేయండి. అట్లా 108 సార్లు నీటి చుక్కలతో చేసిన తర్వాత మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే బీజాక్షరము లం లం లం. ఈ బీజాక్షరాలతో ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. తర్వాత మూలాధారం అయిపోయింది కదమ్మా. స్వాధిష్టాన చక్రం అంటే నీరు. రెండవది భూమి తర్వాత నీరు. నీరు అంటే ఏంటంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు కాకుండా ఉండటం, రిలేషన్షిప్స్ ఉండవు, గడ్డలు అవుతాయి యూట్రస్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ శుక్రుడికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగానే శివుడిని చేసి తనను గురించి తాను ఖచ్చితంగా ప్రేమించుకోవాలి. ఆ స్వాధిష్టాన చక్రం మీద మనసును కేంద్రీకరించుకొని శివుడికి ఓం నమ శివాయ అన్నా పర్వాలేదు, త్రయంబకం అన్నా పర్వాలేదు, వీడియో పెట్టుకొని ఏ నామజపం వస్తే ఆ నామజపంతో సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. తర్వాత మణిపూరక చక్రం అంటే సూర్యుడు, రం బీజాక్షరమే. అక్కడ ఏమవుతుంది, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, ఆస్తులు రావు, పిల్లలు ఎవరో పీడిస్తూ ఉంటారు, భర్త పట్టించుకోడు, 7 తరాలుగా పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు, ఆస్తులు ఉండవు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పితృదోషము అంటారు, దాన్నే కాలసర్ప దోషము అంటారు, నాగుపాము దోషం వల్లనే జరిగింది అంటారు. ఇవన్నీ సూర్యుడికి సంబంధించినవి, అంటే పితృదేవతలు శాంతించాలి అని. కాబట్టి అలాంటి వాళ్ళు పూర్తిగా తమ శరీరంలో ఈ మణిపూరక చక్రానికి కాన్సన్ట్రేషన్ చేసి శివుడిని మణిపూరక చక్రం యాక్టివేట్ అయింది అనుకొని ఆ శివుడికి అభిషేకం చేయాలి. నీళ్లతో అయినా సరే, పంచామృతాలతో అయినా, అని ఎక్కడికడుకో పోయి నీ పళ్ళు కొనుక్కొని పూలు కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. నీ భావన ముఖ్యము, నీ ఏకాగ్రత ముఖ్యము, నీ విశ్వాసం ముఖ్యం. నీ శరీరం ఎంత ఇంపార్టెంటో నువ్వు చూసుకొని, శరీరంలోని ప్రతి అవయవంలో చేంజెస్ వస్తున్నాయి, అనంత విశ్వ చైతన్యాన్ని నేను పొందుతున్నానని తదాత్మ భావనతో చేయాలి. తర్వాత హార్ట్ అనే దాంట్లో ఏముంది, ఇది అనాహత చక్రము, అంటే ప్రేమ. ఒకళ్ళని చూసి ప్రేమించాలి అంటాను నేను, కృతజ్ఞత కలిగి ఉండాలి అంట. ప్రేమ కృతజ్ఞత 2 లేని వాళ్లకు హస్తమా ప్రాబ్లమ్స్ వస్తాయి. హస్తమా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకు ఊపిరి ఆడదు, చెస్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్కు ఆపరేషన్స్ జరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఊపిరితిత్తుల సమస్యలు రావడము, అవన్నీ ఒకళ్ళను ప్రేమించకపోవడం, నేనే అనే స్వార్థంతో బ్రతికింటారు పూర్వజన్మలో. అలాంటి వాళ్ళే ఇవన్నీ బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఒకటే మంత్రము, ఈ శివుడి మీద చూసి నేను మనసారా నా శరీరాన్ని ప్రేమించుకుంటున్నాను, ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క గ్రీనరీని ప్రేమించుకుంటున్నాను, అందరిని మనసారా ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడ ఆ శివుడికి అభిషేకం చేసుకోవాలి. విశుద్ధి చక్రం అనేది ఉంది ఇక్కడ. ఈ విశుద్ధి చక్రం అంటే ఆకాశం అంటే శబ్దము, గురువు. అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతుంటారు నాన్న. అయితే వాళ్ళకి నత్తి వస్తుంది. ఏ రోజు ఏంద్రా ఇప్పటిదాకా బాగా నోరు మూసుకుపోయింది, అవసరానికి నువ్వు మాట్లాడలేదు అంటాం మనం. కానీ అక్కడ అవసరానికి ఆ గొంతు పెగలదు, అది గురుదోషం ద్వారా వచ్చింది. అంటే గత జన్మలో చేసుకున్న పాపాల వల్ల, అది పూర్వీకుల శాపం వల్ల సెల్ఫీగా బ్రతుకుతారు. వాళ్ళకి హస్తమా ప్రాబ్లం వస్తుంది, బ్రీత్ అందదు. ఈ విశ్వం ఏం చేస్తుందంటే అన్ని రికార్డ్ చేస్తుంది, ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. నువ్వు మంచా చెడా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు కూడా అంతే. నీ పరివర్తనలో ఎలా ఉందో నీకు అలాంటి జీవితమే ఇస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ ఇస్తుంది. నువ్వు అందరినీ విమర్శిస్తూ పోతే నిన్ను అందరు విమర్శిస్తారు. నువ్వు డబ్బు దానం చేస్తే డబ్బు వస్తుంది. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, తీసుకోరా పైసలే రాయి, తీసుకో, పైసలే రేడుస్తున్నావు, పైసలే జీవితం కాదు అంటారు. కానీ డబ్బే జీవితం.
ఈ నుంచి అక్కడికి రావాలంటే ₹1 ఖర్చు అవుతుంది కదా. ఖచ్చితంగా. మరి చిన్నప్పటి నుంచి మనకి ఎన్ని అనాహతమైనటువంటి పిచ్చి భావాలను ఏర్పరిచారు. అరే ఈ శరీరమే శాశ్వతం కాదురా అన్న. శరీరం గురించి పట్టించుకోకుండా ఉంటే ఈ ఆత్మ ఏమనుకుంటా తెలుసు, ఇటువంటి దరిద్రం శరీరంలోకి నేను వచ్చానా, అవును, ఇచ్చాను వీడికి ఈ శరీరాన్ని అని వాడికి కాలు నొప్పి, నడుము నొప్పి, చెస్ట్ క్యాన్సరు, టీబీలు, పిచ్చి పిచ్చి రోగాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ శరీరం గురించి మనం పట్టించుకోకపోవడం మూలంగానే. ఓకే. యూఎస్లో నేను వెళ్ళినప్పుడు ఒక పిల్లగాడు ఛాంపియన్ ఫుట్బాల్ ప్లేయర్. ఆ పిల్లగాడికి కాలు ఫ్రాక్చర్ అయ్యి అప్పుడు, నాన్న నీకు ఫుట్బాల్ ఆడుతున్నావు, ఆ కాలుకి నీ వెనడన్నా కృతజ్ఞత చూపించావా? చూపించలేదు, అందుకే అయింది. అంటే దాని మన గురించి శరీరంలో కనీసం 41 days నువ్వు దాన్ని చూసి పట్టించుకుంటావు, దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటావు. నా కాలు ఏం లేదు నాన్న, నిన్న చిన్నది కత్తితో కట్ చేస్తుంటే చిన్న ముక్క ఎంత ఉంది చూడు, అది చిన్నది, నాకు స్కిన్ కూడా పోయినట్టు తెలియదు, చురుకు మండుతోంది రాత్రంతా. అంటే పగలు నేను పట్టించుకోకపోతే నిద్రపోయే టైంలో అది గుర్తు చేస్తుంది, బిడ్డ నువ్వు పగలంతా వ్యవహారంలో తిరుగుతున్నావు. అందరు అంటారు చూడు, సాయంత్రంగా ఆయన నడుము నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ఇవన్నీ లాగుతున్నాయి అవన్నీ లాగుతున్నాయని. ఎందుకు? శరీరాన్ని గురించి మనం పట్టించుకోకపోతే అది ఎదురు తిరుగుతుంది. కానీ ఎక్కువ మమకారం పెంచుకోకూడదు మన బాడీ పైన. నో అది తప్పు. దట్ ఈజ్ రాంగ్. ఈ శరీరాన్ని అణువణువును ప్రేమించాలి. మన కండరాలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన బొక్కలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన రక్తనాళానికి, మన కిడ్నీలకి, మన హార్ట్కి, చెస్ట్కి, మనలో ఉన్న బ్రెయిన్, కళ్ళల్లో ఉన్న అదే శ్రీదేవి ఖడ్గమాల. ప్రతి పదములో శ్రీదేవి ఖడ్గమాలలో ఉండే దాంట్లో మన కన్ను పొర, ముక్కు పొర, నోటి పొర, చెవులో ఉన్న పొరలు ఇంగ్లీష్ టర్మినాలజీలో డాక్టర్స్ టెస్ట్ ఉన్నట్టుగానే మన సంస్కృతంలో పెట్టారు. శ్రీదేవి ఖడ్గమ చాలా చదువుకే, అది చాలా కష్టము అంటారు. కష్టం కాదు, అది చదివితే మన కన్ను పొరల్లో యాక్టివేషన్ వస్తుంది, ముక్కు పొరల్లో, చెవులో ఉండే కర్ణబేరి అన్ని యాక్టివేషన్ జరుగుతుంది. అది చాలా గొప్పది. తప్పనిసరి ఎవరికైనా జబ్బు చేసి మీరు పూజారి దగ్గర 41 రోజు శ్రీదేవి ఖడ్గమాల చదవమ్మా నీకు మంచిగా అయిపోతుంది అంటాడు. అంటే మన శరీరంలో ప్రతి నరానికి యాక్టివేషన్ చేసే బీజాక్షరాలు అవన్నీ. అది చదువు. ఒకవేళ లలితా పారాయణం చదువుతూ ఉంటారు కొంతమంది. లలితా పారాయణం అనేది మూలాధారము, ఈ మన ఈ 5 బ్లాక్స్ ఏవైతే చక్రాల్లో ఉన్న బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయ్యి మనకు కావలసినటువంటి స్ట్రెంత్ ఇచ్చేదే లలితా పారాయణం. మన దగ్గర ఆరా ఉంటుంది. ఆ ఆరా ఏమైతే అవుతుంది, అది వేటి వ్యవహారంలో చూడడము, మన కర్మలతో మాట్లాడడము, మన మాట, మన ప్రవర్తన, మనం చేసే దాన్ని బట్టి ఆరా బాగా వీక్ అయిపోతుంది. ఈ శివరాత్రి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున నేను చెప్పినట్టుగా విశుద్ధి చక్రంలో అవసరం. మన ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మంచిగా మాట్లాడుతుంటా, సడన్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ అప్పుడు నాకు నోరు మూసుకుపోతుంది, బయటికే రాదు, నత్తొస్తున్నట్టు. మళ్ళీ నేను నార్మల్గా ఉంటాను, బాగుంటాను. అతనికి బీజాక్షరం నేను చెప్పాను ఎమ్మని, అయ్యో నేనే కూడా తప్పు మంత్రమే ఇచ్చాను అంటే ఈ విశ్వం అతనికి ఏ మంత్రం చెప్పడానికి కూడా నాకు సహకరించలేదు. అలా కూడా అవుతుందమ్మా? ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ మన శరీరంలో ఉండే మనం ఏం చేస్తామో అదే ఈ శరీరము, ఈ విశ్వము. అంటే నీ అంతరాత్మకు తెలియదా నువ్వు తప్పు చేస్తున్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇదే అర్థం అన్నమాట. ఏది చేస్తామో అదే జరుగుతుంది, ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. ఒక కొడుకుకు కోడలకు చాలా కష్టపడి పనిచేస్తారు నాన్న వాళ్ళు. కష్టపడి ఆ కొడుకును బిడ్డను పెంచి పెద్ద వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఎంత కష్టపడ్డారో అంత శ్రమ వీళ్ళు చనిపోయే టయానికి వీళ్ళు శ్రమ పడతారు. అప్పటి కాలంలో పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, మనకు అమ్మా నాన్నతో అనుబంధం బాగా ఉండేది. తర్వాత ఏమైందో తెలిసిన, పిల్లలు పుట్టగానే ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చి పిల్లల్ని కేర్ సెంటర్లో జాయిన్ చేస్తారు. కేర్ సెంటర్లో జాయిన్ చేయగానే ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాస్కో రాగానే హాస్టల్లో పడేస్తున్నారు. ఇంటర్మీడియట్ కాగానే యూఎస్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు పిల్లలని మనం డబ్బులు ఇచ్చి వేరే చోట పెట్టాము. ఇప్పుడు యూఎస్లో ఉండి వాళ్ళు డబ్బు పంపిస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు అమ్మా నాన్న. అంత రివర్స్. ఎస్. నీ కొడుకుకు కానీ, పిల్లలకు కానీ, మనమళ్ళకు కానీ, ఇంటి పక్కకు కానీ, కుక్కకు కానీ, విశ్వానికి కానీ, ఒక ఎక్స్కో వైకో జడుకో నువ్వు ఎంత డబ్బు ఇచ్చినావో అంత డబ్బుకు రెట్టింపై తిరిగి వస్తుంది. ఎంత ప్రేమించావో అంత, ఎంత కసితో ద్వేషంతో వాళ్ళని ద్వేషించావో అంతా నీకు రిటర్న్ అయ్యి వచ్చి నీ బాడీలో ఒక పార్ట్ దెబ్బతింటుంది. ఇదే విశ్వ నియమాలలో నేను రీసెర్చ్ చేసినటువంటి 12 సూత్రాల్లో ఒకటి. నువ్వు ఏదిస్తే అదే వస్తుంది. నిన్ను ఒక మనిషి బిజినెస్లో లాస్ చేసి మోసం చేశాడు, అతని వల్ల నువ్వు మోసపోయావు.
నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయి, వాళ్ళది ఫైనాన్స్ బిజినెస్, చాలా బీద ఫ్యామిలీ, కానీ ఫైనాన్స్ బిజినెస్ చేసే ఫ్యామిలీలో పుట్టారు. అంటే ఎవరిదో దబ్బేసుకొని వచ్చి మిత్తిలకు ఇచ్చారు. వాళ్ళకి ఏమైంది, వాళ్ళ నాన్నకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసి ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన కూతుర్లు కూడా ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తే ఆ అమ్మాయికి 26 ఏళ్ళు 6గురికి డబ్బిచ్చి మోసపోయింది. 6గురి కథ చెప్పింది నాకు. ఎస్, మీరంతా డబ్బిచ్చి మోసపోతున్నారంటే కాలసర్ప దోషం ఇది. మీరు మోసం చేసేంత వరకు నటిస్తున్నాడు, మోసం చేసేంత వరకు నటిస్తున్నాడు అనమాట. నటించి డబ్బు తీసేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు జరిగింది అది? అది ఒక డబ్బును నీవు ఎవరికైతే ఇచ్చి దొబ్బేసుకున్న డబ్బు చేతి ఇలా చేస్తే నీతో కూడా తీసుకొని పోతారు వాళ్ళు. ఆ అమ్మాయి ఎవరికో షూరిటీ ఇచ్చి ప్రతి నెల 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుందట 8 ఏళ్ల నుంచి. వాడు దుబ్బేసుకుని షూరిటీగా ఉన్నది, అట్లా 4గురికి షూరిటీ ఇచ్చిందట. అయ్యయ్యో. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసినవే మనకు రిటర్న్ వస్తాయి నాన్న. ఒకరి దగ్గర మనం తీసుకున్న సొమ్ము అన్యాయంగా తీసుకున్నదైతే ఇలా చూపిస్తుందమ్మా. కొంతమంది ఏదైనా దొరికినప్పుడు దారిలో వెళ్తుంటే దొరికింది తీసుకోవటానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాము. అది పర్వాలేదు, లక్, వాడు కర్మ పోయింది, వీడి దొరికింది, తప్పేమీ కాదు. ₹1 దొరికిందంటే శవాల మీద వేసిన డబ్బులు ఏమన్నా పడిపోతాయి కదా నాన్న, అందుకని తీసుకోవద్దన్నారు. శవాల మీద డబ్బులు ఇస్తారు, మట్టిలోకి వెళ్ళిపోయి ఎవరో నడుస్తుంటే ₹1 బిళ్ళ కనపడుతుంది కదా, ఎప్పుడో వారానికో నెలకో. అలా శవాల మీద వేసింది నెగటివ్ డబ్బులు. కాబట్టి డబ్బులు ఎందుకు వేస్తారో తెలిసిన, వాడు డబ్బులు 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 అని చచ్చిపోయాడు బతుకున్నన్ని రోజులు. కాబట్టి వాడి మీద డబ్బులు వేస్తారు. శాశ్వతం కాదురా, శాశ్వతం నీతో పంపిద్దాం. ₹1 క్రిందేసి తొక్కామంటే లక్ష్మీదేవి వస్తుందా? మీరు బాగా మాట్లాడతారంటే నేను వచ్చాను కదా, మీ జీతం నీకెంతో మీ చేతిలోకి వచ్చింది, తీసుకో అని పర్సులో నుంచి పట్టుకొని కూడా పట్టుకోము, టక్కర తీసి ఇంకొకళ్ళకి ఇచ్చేస్తాం. అమ్మో ఈ డబ్బులు పట్టుకుంటే ఏమైనా అవుతాయేమో. కాదు, నీవు డబ్బులను ఎంత అందే అంటారు, డబ్బులు ఉన్నటికే డబ్బులు వస్తాయి కానీ మాకు ఎందుకో డబ్బులు. మరి వాడు ₹1 కూడా ఇవ్వడు, వాడు అంత ప్రేమ చేస్తాడు, పీచు 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 పీచుతో ₹1 ప్రేమతో ఖర్చు పెడతాడు. అందుకే అతని దగ్గర డబ్బు వస్తుంది. డబ్బున్న వాళ్ళకే డబ్బు వస్తుంది. డబ్బును ప్రేమించాలి. మోసంతో సంపాదించుకొని చేస్తే మోసంతో ఆ డబ్బు అలా వెళ్ళిపోతుంది. ధర్మంగా సంపాదించుకోవాలి. ఎవరి నుంచైనా మనకు డబ్బు వచ్చింది అనుకో నాన్న, అది దేవుడి దగ్గర పెట్టి ఉప్పులో వేసి పెట్టమంటారు. ఉప్పులో పెడితే దాని మీద ఉండే దోషం పోతుంది. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఇస్తే మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చారనుకో, ఆ డబ్బుని దోషం పోవాలంటే ఉప్పు తీసుకొని ఉప్పులో దొడ్డుప్పు అంటారు, దొడ్డుప్పులో ఆ డబ్బులు పెట్టి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని, అల్మార్లోనో ఎక్కడో పెట్టి దండం పెట్టుకొని వాడుకోవాలి అంటారు. దానికి ఉన్న దోషం పోతుంది. బంగారం విషయంలో కూడా అలా చేయాలమ్మా, తాకట్లో పెడుతుంటాము. బంగారం అనేది చాలా, బంగారము క్యాష్ ఇది ఎంత ప్రేమ చేస్తే అంత వస్తుంది నాన్న. అది ఎనర్జీ. నీకు ₹10 చేతిలో ఉంటే ఎంత ఎనర్జీ, 10 కోట్లు ఉంటే నీకు ఎంత ఎనర్జీ నాన్న. దాన్ని అనుభవించే ప్రాప్తం కలగాలి అంటే దాన్ని యు లవ్, ప్రేమించాలి. ఎనర్జీ, లక్ష్మి అనేది ఎనర్జీ. తర్వాత ఏమైంది, ఈ విశుద్ధి చక్రం అయిపోయింది కదా నాన్న. అయిపోయిన తర్వాత సాయంకాలం మీకు ఎవరికైతే వీలవుతుందో ఇలాంటి దోషాలన్నీ పోవడానికి ప్రకృతిలో కూర్చోవాలి. ప్రకృతిలో కూర్చొని శివుడు అవసరం లేదు అక్కడ. మంచిగా ఇలా రిలాక్స్డ్గా కూర్చొని చేతులు కట్టుకొని ఆకాశాన్ని చూడండి. ఆకాశాన్ని చూసి మూలాధారంలో కాన్సన్ట్రేషన్ చేయండి. సాయంత్రం 6 నుంచి 7, లేదంటే తెల్లవారుదామని శివరాత్రి 12 గంటల లోపల, సాయంకాలం 9 నుంచి 12 గంటల లోపల, అంటే గ్రీనరీ కనిపించే టైంలో ఇంకా మంచిది. ఆ గ్రీనరీ కలర్స్ అన్ని మన కంటికి తగలాలి. ఇలా కూర్చోవాలి. కూర్చొని విశ్వంలోకి చూడాలి. విశ్వంలోకి చూసి ఎవరికైతే మూలాధారం అంటే స్థిరమైన నిర్ణయాలు లేని వాళ్ళు, డబ్బుకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు, లేదా పైల్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, డబ్బుకు ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు అందరూ కూడా ఆకాశాన్ని చూస్తూ బ్రీత్ తీసుకొని లం శివరాత్రి నాడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని లం బీజాక్షరాన్ని జపిస్తూ కళ్ళు మూసుకొని లం బీజాక్షరాన్ని వాళ్ళ ఇష్టం 108 సార్లు అంటే 108 సార్లు చెప్పుకొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి, నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఏ ఆత్మనైనా ఇబ్బంది కలిగిస్తే సారీ, నీకు పెద్ద శత్రువులు ఉన్నాడు, వాడు నేను నమ్మనివ్వట్లేదు, పెద్ద శత్రువు ఉన్నాడు, నేను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఒక మొగుడు ఇడిచిపెట్టాడు, పిల్లలు కొట్టారు, తిట్టారు, అలాంటి క్రిమినల్ నిన్ను బాధ పెడుతున్నటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి.
ఆ టైంలో రేపు శివరాత్రి రోజు అలా పిలుచుకొచ్చుకొని థ్యాంక్ యూ, నీ వల్లనే నాకు పదవులు రాలేదు, నీ వల్లనే నాలో అహంకారం పోయింది, నీ వల్లనే నాకు ఆస్తులు రాలేదు, నీ వల్ల నేను ఎంతో గొప్ప విషయాన్ని జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంత విశ్వమా, నా పొరపాటుగా నేను ఎవరినైనా అనుంటే నన్ను క్షమించు. ఆపరేషన్ చేస్తూ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేవాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఇట్లా ఆపరేషన్ అన్నారు, మాకు భయం వేస్తుంది అన్నప్పుడు నేను ఇదే చెప్తాను, నీ గత జన్మలో ఎవరికి పాపం చేశామో మనకు తెలియదు, పూర్వీకులు చేసిన పాపం అనుభవిస్తున్నామో మనకు తెలియదు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నా మనసు తెలియకో తెలుసో నిన్ను కష్టపెడితే, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఆత్మలను మీ ముందు పిలుచుకొని వచ్చి ఒక కృతజ్ఞతా భావాన్ని ఇస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఆపరేషన్ కాకుండా కూడా మానేయడానికి అవకాశాలు ఉంటాయి. ఒక మనిషికి ఆపరేషన్ అంటే ఆ మనిషి ఎంత ఎత్తున్నాడో అన్ని గోధుమలు దానం చేయాలి. హైట్ గోధుమలు 60 కిలోలు ఉంటే 60 కిలోల గోధుమలు పక్షులకు వేయాలి. ఆవుల కంటే గోధుమలు అట్లే పెట్టకూడదు, అవి తిని కడుపులో నొప్పి చచ్చిపోతే మళ్ళీ పాపం మన పట్టుకుంటుంది. రవ్వగా చేసి నానబెట్టి పెట్టాలి ఆవులకి, అట్లా డైరెక్ట్ గా పెట్టరు. రవ్వ కదా అరగదు వాటికి. కాబట్టి చాలా చేసే పనిని ఇంట్లో కూడా నేనే చేశాను, నేనే సంపాదించాను అన్నప్పుడు ఏమవుతుందంటే, నేనే పని చేశాను, నేనే నేనే వీళ్ళ దాంట్లో ఉండే పాపము వీళ్ళకై కర్మగా అంటుకుంటుంది. ఆ కర్మ కూడా మనమే ఇక్కడే అనుభవించాలి. కాబట్టి స్వాధిష్టాన చక్రానికి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత లం వం బీజాక్షరం ఆకాశంలో మంచిగా ఇలా కూర్చొని, నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగితే, నేను రిలేషన్షిప్లో మొరటుగా మాట్లాడితే, మిమ్మల్ని అందరినీ మనసు కష్టపెడితే, నాకు తెలియక తెలిసింది ఏమైనా ఉంటే, ఈ అనంత విశ్వమా సారీ, నన్ను హృదయపూర్వకంగా వాళ్ళని క్షమిస్తున్నాను, వాళ్ళని మనసారా ప్రేమిస్తున్నాను అని లంబీజాక్షరం చెప్పుకోవాలి నాన్న. ఆ లంబీజాక్షరంలో లోపాలన్నీ పోయి యాక్టివేట్ అవుతుంది. అనంత విశ్వం నుంచి పూర్తిగా అన్ని గ్రహాలు ఒక రూటుగా వస్తున్నాయి. చాలా పవర్ఫుల్ డే అది. తర్వాత రంబీజాక్షరాన్ని పితృదోషాలుండి పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు సతాయిస్తున్న వాళ్ళు, అంగవికలు పుట్టిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మీ ఆత్మను మంచిగా అన్ని ఆత్మలను మీ ముందుకు పిలుచుకొని వచ్చి మంచి ఏదో ఒక కంఫర్టబుల్గా కూర్చొని ఈ విశ్వానికి మీరు చేసిన తప్పులన్నింటినీ చెప్పేసి, సారీ, ఐ లవ్ యూ ఎవ్రీ వన్, ఈ ప్రకృతిని ప్రేమిస్తున్నాను, నేను చేసిన తప్పులు ఇంకోసారి తప్పు చేయను, అందరినీ మనసారా ఎప్పుడూ నా నోటి నుంచి నెగటివ్ పదాలు రాకుండా చూసుకుంటాను, పాజిటివ్నే మాట్లాడతాను. అరే నీకు బుద్ధి లేదురా, అరే ఇట్లా పని చేసినావు అనకుండా, దీన్ని ఇంకో తిరిగా చేస్తే బాగుండు కదా నాన్న, సక్సెస్ అవుతుంటివి అంటే దీనికి దానికి ఎంత తేడా ఉంది. ఎవరో డ్రైవర్ లేటుగా వచ్చాడు, అరే బుద్ధి లేదా నీకు టైం ప్రకారం రాకుండా అనుకున్నావు, ఇంకో పదం కూడా వచ్చేస్తుంది వాడిని తెచ్చేటందుకు. అలా కాకుండా నాన్న టయానికి పనిచేసే అలవాటు. కొంతమంది ఆఫీస్కు లేటుగా వెళ్తారు, ప్రతి పనిని కూడా చేస్తున్నా అని లేట్ చేస్తారు. వాళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా పని లేట్ జరుగుతుంది నాన్న. పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది, ఇంట్లో పని, వాళ్ళు చదువుకునే విషయంలో కానీ, బయటికి వెళ్ళే విషయంలో కానీ, వెళ్ళేటప్పుడు కానీ కరెక్ట్ టయానికి మేనేజ్ చేయకుండా డిలే చేస్తూ పోతుంటే వాళ్ళ జీవితంలో పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి, పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది, ఏ పని ఉద్యోగం కావాలనే లేట్ అవుతుంది, డబ్బులు ఇచ్చేవాడు కూడా వెనక్కి వెళ్ళిపోయి లేట్ అవుతుంది, ఏ పనిలో అయినా లేట్ జరుగుతుంది. అందరు ఏమంటారు, నా జీవితం ఇంతే లే, నా జీవితం కాదు, నీ థాట్, నీలో ఉన్న థాట్ వల్ల నీవు ఎలా ప్రవర్తించావో అలాగే నీ దగ్గరికి విశ్వం పనులు తీసుకొని వస్తుంది. అందరు ఇప్పుడు మాకు కష్టాలు వచ్చినాయని చెప్తారు, కష్టాలు బయట నుంచి రావు, మనలోనే ఉంటాయి. ఈ విశ్వ నియమాల్లో ఒక సీక్రెట్, నీవు ఏదో ఆలోచించి నీవు అన్ని పనులు మెల్లగా చేయాలని నీ మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో, అందుకే నీకు అన్ని మెల్లగా జరుగుతున్నాయి అని నీవేమంటావు. అందరు నాకు సహాయం చేయరు, నీవెవరు చెయ్యరు అనుకుంటూ నువ్వు చూస్తే ఎవరు చేయరు, అందరూ నాకు సానుకూలంగా ఉన్నారు అనుకోని నువ్వు అనుకుంటే అందరూ సానుకూలం అవుతారు. మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచనతోనే మన మైండ్ ని మోటివేట్ చేసుకుంటా. విశుద్ధి చక్ర అనాహత చక్రానికి వచ్చినాక గ్రీనరీ చూసి, సారీ నేను ప్రేమించలేకపోయాను, అందుకే నాకు ఈ హస్తమా ఉంది, అందుకే నాకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, నేను గ్రీనరీని చూసి లం వం రం యం బీజాక్షరాన్ని జపించాలి నాన్న. యం బీజాక్షరం యమ్మని గాలి తీసుకొని మూలాధారం దాకా పోవాలి. తర్వాత చెప్తాను, నువ్వు గుర్తు చేయి నాకు. తర్వాత హం బీజాక్షరం. ఎవరినో గురువులను దూషించాను, నా నోటికొచ్చినట్టుగా ప్రతి వాళ్లను మాట్లాడి క్రిటిసైజ్ చేశాను, అపవాదు పలుకులు పలికాను, వీళ్ళ మీద పలుకులు వాళ్లకు చెప్పాను, నా నోటితో చాలా తప్పు పనులు చేశాను. కాబట్టి
ఈ చక్రంలో ఉండే దోషాలపై ఇప్పటి నుంచి నేను స్వచ్ఛంతో మాట్లాడతాను, ప్రేమతో మాట్లాడతాను, పాజిటివ్నే మాట్లాడతాను, ప్రేమ ఇచ్చే పదాలనే మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ప్రతి ఆత్మను మీ ముందుకు పిలుచుకొని వచ్చి ఆకాశాన్ని చూస్తూ సారీ చెప్పుకోండి. తప్పకుండా ఈ విశుద్ధి చక్రము శివరాత్రి నాడు యాక్టివేట్ అయిపోతుంది. అందులో ఉండే దోషాలు పోతాయి నాన్న. ఆజ్ఞా చక్రాల్లో మనసును కేంద్రీకరించి ఇవన్నీ చేయాలి. ఆజ్ఞా చక్రం అనేది ఓం బీజాక్షరం. ఓం నమశివాయ అంటే అర్థం ఏంటి చెప్పిన? ఓం అంటే ఇది ఆత్మ, నా అంటే మూలాధారం, మా అంటే స్వాదిష్ట, శివాయ అన్ని ఒక్కొక్క బీజాక్షరం. అట్లా ఓం పంచాక్షరి చెప్పినప్పుడు మంత్రం విపించే వాళ్ళకి చెప్తారనమాట. ఓం నమశివాయ ఓం, అది యాక్చువల్గా, కానీ ఓం నమశివాయ అయింది. అది నమశివాయ విధానంలో నమశివాయ ఓం పోయి నమశివాయ ఓం, ఓం నమశివాయ ఓం నమశివాయ అయింది. అర్థమైందా? ఒక్కొక్కటి అంటే మనను గురించి మనం తెలుసుకునే అవకాశమే శివరాత్రి. ఇంకా ఏదో ఇది క్వశ్చన్ అడగమన్నా ఏంటది నిన్ను? బీజాక్షరాల గురించి. బీజాక్షరాల గురించి. భూమిలో ఒక విత్తనం వేస్తున్నావు కదా తల్లి, భూమిలో విత్తనం వేస్తే దానికి నీరు పోస్తున్నావు, ఎండ తగులుతుంది, గాలి తగులుతుంది, అప్పుడే అది పైకి వస్తుంది. అలాగే మీ అందరిలో ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికను మూలాధారంలో వేయాలి. అది భూమి స్వచ్ఛతగా, పవిత్రతగా, నమ్మకంతో వేయాలి. పరమశివ నువ్వు నాకు అనుగ్రహించావు అని ఆ కోరికను చెప్పుకొని, అంటే నీ కోరిక మూలాధారాన్ని చేరింది బ్రీత్ తీసుకొని అనుకుంటే, దాని తర్వాత నీరు పడ్డది, అది చిగురించింది, యాక్టివేషన్ జరిగింది. దాని తర్వాత సూర్యకిరణాలు జరిగి దానికి ఒక యాక్షన్ జరిగింది. తర్వాత ఈ విషయంలో బయటికి వెళ్ళిపోయింది. విశుద్ధి చక్రం ద్వారా నీకు లెటర్స్ వచ్చినాయి, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు. బయట భూమిలో ఉండే పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచభూతాలు విత్తనము వేసినట్టుగా ఈ బీజాక్షరాలన్నింటినీ కూడా జపిస్తూ మీకు ఏ కోరిక కావాలనో ఆ మూలాధార చక్రానికి అందేటట్టుగా చెప్పుకో, బ్రీత్ తీసుకొని దానికి అందిస్తే అది బీజం పడ్డట్టు లెక్క. అంటే ఏంది? నీ ఆలోచననే నీ జీవితము. మంచి యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. ఈ శివరాత్రి మహోత్సవం చాలా గొప్పది. ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. శివరాత్రి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి ఏంటి అని అన్నీ కూడా. కానీ జ్ఞాపక శక్తికి సంబంధించి పిల్లల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి చాలామందికి. అటువంటి పిల్లలకి జ్ఞాపక శక్తికి ఏదైనా? జ్ఞాపక శక్తి అనేది ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండే మన జ్ఞాపక శక్తి నాన్న. అయితే ఏం జరుగుతుంది? పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు నేను ఇచ్చే కౌన్సిలింగ్ అదే. నువ్వు కింద పడతావురా, నీకు తెలివి లేదురా, నువ్వు బుర్రనే సరిగ్గా పెట్టావురా అంటే ఇలాంటి నెగటివ్ పదాలు చుట్టుండే వాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, కాలనీ ఉండేవాళ్ళు, పని మనుషులు, డాక్టర్స్ చుట్టుండేవాళ్ళు ప్రతిదీ చెప్పి నేను తెలివి లేని వాడినేమో అనే భావం చిన్నప్పుడు మనలో కలిగిస్తారు. ఆ భావన చేతనే మనకు విశ్వం మనకేమిచ్చింది? బయట ఎంత శక్తి ఉందో నీలో కూడా అంత శక్తే ఉంది. ప్రతి వాళ్ళకు కూడా వివేకానంద అదే అన్నాడు, నీవు తలుచుకుంటే నీవేమన్నా చేయగలవు. ఆ విశ్వాసాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు పెంచట్లేదు నాన్న. నీవు దమాకు లేనోడివి, నీకు తెలివి లేనోడివి అని అంటే, మొన్న ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అది ఇంత పబ్లిక్గా నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. అతనికి పెళ్ళి కాబోతుందంట. ఆ అమ్మాయితో ముందు కలవాలి అనుకున్నాడంట. అతను ఫెయిల్యూర్ అయ్యాడంట. నేను పిరికివాడిని అయిపోయాను మేడం, మీరే నాకు ఏదన్నా ఒక ఉపాయం చెప్పాలి అన్నాడు. చాలా భయం వేస్తుంది, ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది, పెళ్ళంటే కూడా నాకు భయం వేస్తుంది. భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే కాదు జీవితం అనేది అక్షరం. నేర్చుకోగలగాలి, ధైర్యం ఉండాలి నాన్న. ప్రతి మనిషికి జీవితంలో అది సమస్య అనుకుంటారు. సమస్య ఏదీ కాదు, ధైర్యం అనేది మనలో ఉంది. డెవలప్ చేసుకోవాలి తప్పనిసరిగా నాన్న. ఏదైనా సరే పిల్లగాడికి తెలివితేటలు లేవని కాదు, ప్రతి వాళ్లకు తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు అనేది మన జీన్స్ తెలుసా? ఆ జీన్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం బయటికి తీసుకొని రావాలి. ఒక అయస్కాంతాన్ని తీసుకొని, ఇనుప ముక్కని తీసుకొని ఇలా రా. నీవు ఆలోచన ఎంత గొప్పగా చేస్తూ, నీవు ప్రేమనిస్తూ, నీవు నమ్మకంతో ఆలోచన అనేది
యాపిల్ పైకి పడి కిందికి వచ్చిందంటే ఒక ఆలోచననే. ఇవాళ టెలిఫోన్ వచ్చిందంటే ఆలోచననే, మిక్సీ వచ్చిందంటే ఆలోచనే, సెల్ ఫోన్ వచ్చింది. మనలో పుట్టిన ఆలోచననే బయట విశ్వంలో చూస్తాం. విశ్వ నియమాల్లో ఒకటిది. కాబట్టి విశ్వం అనే దాంట్లో ప్రతి వాళ్ళు ప్రతిదీ సాధించుకోవచ్చు. ప్రతి వాళ్లకు ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ స్వీకరించే శారీరక మానసిక పరిస్థితులను, థాట్ ఫీలింగ్ను మనం ఇవ్వాలి. అంటే నీ ఆలోచన అదే ఉండాలి, శక్తివంతుడమని ఆలోచన అదే ఉండాలి, మాట అదే ఉండాలి, నువ్వు చేసే కార్యాలు కూడా అదే స్ట్రెంగ్త్తో చేయాలి. సక్సెస్ఫుల్ నా లైఫ్ అనేది సూపర్. మొత్తం ఇప్పుడు ఎన్నో కేసులు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ కాకుండా నేను ఉంటాను అనుకోని కొంటుంది. క్యాన్సర్ అని చెప్పారు, ఎట్లా బతుకుతావు, నువ్వు లేదని అనుకో, నీకు వచ్చేస్తుంది. ఆ థాట్ ఫీలింగ్, ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం పుట్టించుకోవడము, మనం మానసికంగా స్ట్రెంగ్త్ అవ్వడమే మనిషి జీవితం. మనిషి అనేవాడు ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, నమ్మకంతో ఉండాలి, నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నీ శరీరంలో ప్రతి అవయవానికి కృతజ్ఞత చెప్పాలి. ఈశ్వరంలో ప్రతి చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు గ్రీనరీ ఇచ్చింది, దానికి కృతజ్ఞత. ఏమ్మా, నీరు తీసుకొని తక్కువ ఖర్చు పెట్టుకొని మన బాడీకి ఎన్ని నీళ్లు కావాలో అంత. డిహైడ్రేషన్ కాకుండా, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు మనం పట్టుకున్నందువల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లం. నీళ్ళు ఎక్కువ తాగాలి. 72% వాటర్ ఉండాలి. వాటర్తో సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కాబట్టి మనం వేసే ఆలోచన మంచి ఆలోచన చేయండి, మంచి జీవితాన్ని పొందండి. ఇలాంటి టైం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. శివరాత్రి రోజు ఎనర్జీ వస్తుంది, కానీ దానికంటే గొప్ప ఎనర్జీ 24 అవర్స్ ఉంటుంది. శివరాత్రి 12 నుంచి మరునాడు 12 గంటల వరకు ఉంటుంది. 24 అవర్స్ ఎనర్జీ ఉంటుంది. అందరూ విశ్వసించండి, ఆ శివుడి అనుగ్రహాన్ని పొందండి. అనంత విశ్వం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు ఏమిస్తే అదే వస్తుంది. అదే మీ జీవితం. నమ్మకంతో, విశ్వాసంతో ఉండండి, ప్రేమతో ఉండండి, ప్రేమించండి, నమ్మకం కలగండి, పనులు చకచకా చేయండి, నెగిటివ్ భావనలు వదిలిపెట్టుకోండి. అదే శివరాత్రి. అద్భుతం అమ్మ, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కరువయ్యి పిల్లలకు చెప్పే వాళ్ళే కరువైపోయారు ఆ కుటుంబంలో. మీరు ఇందాక అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ చైల్డ్ కేర్ సెంటర్లో, ఆ తర్వాత స్కూల్స్, వీళ్ళు జాబ్లు అని చెప్పి పిల్లలకు చెప్పే విధానం అనేది చాలా మిస్ అయింది. నిజంగా పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, ఇప్పుడు మా వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో విషయాలు అంటే తెలుసుకోవాలని ఉన్నా లేకున్నా మీలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు అరే నిజంగా ఇలా చేయాల్సింది కదా, ఎంతో ఉపయోగపడతాయమ్మా నిజంగా మీ మాటలు. ఇంకా ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఇలాంటి విషయాలు మన ప్రేక్షకులందరికీ నిజంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ రూపంలో మీ మాటలన్నీ కూడా మన ప్రేక్షకులకు అందిద్దామమ్మా. ధన్యవాదాలు. నమస్తే.